ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరములో ఉండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగును గాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనము ధ్యానం చేసుకుందాం. ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవించినట్లును ఉండవలెను. ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారిపై ఉండవలనని కోరుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘములకు రాస్తూ కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకు, పరిశుద్ధులకు హెచ్చరికగా దేవుని వాక్యమును బోధిస్తూ యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన ఆ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కొందరు తొట్టిల్లిపోవచ్చున్న సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తూనే లోకముతో కూడా నడుస్తూ ఈ లోక ఆశలు నెరవేర్చుకోవటానికి వారు పడుతున్న ప్రయాసమును బట్టి వారిని హెచ్చరిస్తూ, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీ దేహము పరిశుద్ధాత్మ నిలయమై ఉన్నది, ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన వల్ల దేవుడు వారిని పాడు చేయనని, దేవుని రాజ్యం గురించి, దేవుని రాకడను గురించి, సంఘం ఎలాగూ క్షేమాభివృద్ధి పొందాలో, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలాగూ జీవించాలో పరిశుద్ధాత్మచే కడగబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారై క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన దేవుని సంఘము అని కొరింథీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయంలో 11వ వచనంలో, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కరగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని చెప్పి 17వ వచనంలో, అటువలనే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడు అని చెప్పి 7వ అధ్యాయంలో స్త్రీకి పురుషునికి భార్య భర్తల సంబంధమును వివరిస్తూ, వారు ఈ లోకపు నటన లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి మీలో జారత్వం ఉన్నదని నాకు తెలియబడినది, మీరు విగ్రహములకు బలి ఇస్తున్నారు, అష్టారోతు దేవతలకు, మరి అలాగే గ్రీకు దేశ సంబంధమైన దేవతలకు మీరు మొక్కుచి ఉన్నారు కాబట్టి మీరు వాటిని విడిచిపెట్టి మీ మనస్సాక్షి నిమిత్తము మీ మనస్సాక్షి గద్దింపబడినట్లుగా మీరు ఈ లోకముతో నడుస్తూ దేవుని కూడా ఆరాధిస్తూ ఉన్నది ప్రయోజనకరము కాదు అని దేవుని సంఘంగా ఉన్న మీరు దేవుని పరిశుద్ధ బలలో అనగా ప్రభు సంస్కారాలలో క్రీస్తు నాకు అప్పగించిన దాన్ని మీకు అప్పగించిన దాన్ని నేను ప్రభు వల్ల పొందితేనని చెప్పి ప్రభు సంస్కారాధన గురించి కూడా 11వ అధ్యాయంలో రాస్తూ, ఎవడో అయోగ్యముగా అనగా 27వ వచనము 28వ వచనం 11వ అధ్యాయంలో ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేయవలను అని చెప్పి ఈ లోకంతో పాటు ఒకవేళ మీరు అలాగూ మనమే విమర్శించుకునే ఎడల 30వ వచనం, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులుగా రోగులై ఉన్నారు, శిక్షావిధి కలుగుటకే వివేచింపక ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. 32వ వచనంలో 31వ వచనం, అయితే మనలను మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము అంటున్నాడు. మనం విమర్శించుకోవాలి, అనగా మనం పరీక్షించుకోవాలి, మన మనస్సాక్షి ఏ విషయంలో తప్పిపోతూ ఉందో, దేవుని ఆజ్ఞానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం నడిపింపబడుతున్నామా లేదా కేవలం మన ఆలోచన ప్రకారము ఆచార సంబంధముగా మతపరమైన ఆలోచనతో మనం జీవిస్తున్నామా అనేది దేవుని వాక్యంలో వారిని హెచ్చరిస్తూ 32వ వచనంలో, మనం తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచు ఉన్నాము. కాబట్టి నా సహోదరులారా, మీరు కూడి వచ్చుట శిక్షావిధి కారణము కాకూడనట్లు అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది.
12వ అధ్యాయంలో మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములకు ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడితేరని మీకు తెలియను. ఇది చేత దేవుని ఆత్మ వలన మాట్లాడుచున్నాను. యేసు శాపగ్రస్తులని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభు అని చెప్పలేడని మీకు తెలియజేస్తూ ఉన్నానని చెప్పి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కలుగజేయడానికి అనేకమైన ఆ సంఘంలోని ఆటంకములను, అభ్యంతరములను, లోటులను సవరిస్తూ వారిని హెచ్చరిస్తూ దేవుని రాకడ కొరకు, ఆగమనం కొరకు సిద్ధపడాలని, అలాగే ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలని, దేవుని రాజ్యము కొరకు మనము ప్రవేశించడానికి యోగ్యులుగా మనం ఎంచబడాలని అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తూ ఈ లోక నటన గతించుచూ ఉన్నది. మీరు మీ చింత యావత్తు దేవుని మీద వేసి మీరు ముందుకు విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు ప్రభు వైపు చూచు మీరు జీవించాలని, క్రీస్తుని పోలి నడుచుకోవాలని. ఒకవేళ మనం మన మనస్సాక్షి గద్దింపబడిన వారమై మనకై మనము దేవునికి అయిష్టమైన చేర్చి ఉన్నప్పుడు, ఒకవేళ మనం పాపస్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు 1 కొరింథీ 4వ అధ్యాయము 3వ వచనంలో నాయందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువల్ల నేను నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించేవాడు ప్రభువే. మనం విమర్శించుకునేటప్పుడు మనకు మన దోషం ఏమి కనపడదు. కాబట్టి ఈ లోకముతో మనము నడుచుచు దేవుణ్ణి కూడా ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆ సమయంలో మనం దేవునికి ప్రార్థన చేయనప్పుడు మన దోషములను మనం ఎరుగునట్లుగా పరిశుద్ధాత్మ మనం మనస్సాక్షిని గద్దిస్తూ, అందుకే 4వ అధ్యాయం 4వ వచనము, అయినను నా దోషం నాకు కానరాదు, అయినను నన్ను విమర్శించేవాడు ప్రభువే అంటున్నాడు. ఎందుకంటే మన కానరాని దోషములు కూడా దేవునికి తెలుసు. సమస్తమును ఆయన మనకు తీర్పు సమయమున అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదురు మనం ప్రత్యక్షమైనప్పుడు మనముకు కానరాని దోషములను మనం చేసిన తప్పులను ఆయన విమర్శిస్తాడు. ఆ విమర్శ దినమును ఒకటి నియమించి ఉన్నాడు. అందుకే అపోస్తల కార్యము 17వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో అపోస్తల కార్యము 17వ అధ్యాయము 30-31 వచనాల్లో దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏమని అంటే, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములు, మన యందు కనబడిన దోషమును, అంధకారమందు రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. ఆ మెప్పు అనేది విశ్వాసులకు మాత్రమే, దేవుని నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. కాబట్టి మనము ప్రతి విషయంలో దేవుని శక్తిని ఆశ్రయిస్తూ ఉండాలని, ఈ లోకపు నటన గతించుచున్నది, చింతలేని వారే ఉన్నట్లుగా మనము జీవించాలని దేవుని వాక్యంలో. అందుకే మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని పేతురు భక్తులు ఇలాగూ రాస్తూ ఉన్న 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింతావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మనం మెలకువగా ఉండటానికి మనం ఏం చేయాలంటే 4వ అధ్యాయం 6వ వచనంలో, మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడి, ఈ సువార్త ప్రకారమే దేవుడు తీర్పు తీరుస్తాడు. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అంటున్నాడు. అంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మిమ్మల్ని చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు మెలకువగా ఉండి నిబ్బరమైన బుద్ధి అనగా స్వస్థ బుద్ధి కలిగిన వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. ప్రతి విషయంలో మన ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి
మనం దేవుని చిత్త ప్రకారం జీవించడానికి ఈ లోక నటన గతించిపోవచ్చు ఉన్నది. కాబట్టి మన చింతా యావత్తు ఆయన మీద వేసి, అది అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేన్ని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి మనము స్వస్థ బుద్ధి గలవారమై, నిబ్బరమైన బుద్ధి గలవారమై, మెలకువగా ఉండి ప్రార్థన విజ్ఞాపనల చేత మన చింతాయావత్తు ఆయన మీద వేసి, ఈ లోక నటన గతించున్నది కాబట్టి మీరు చింత లేని వారి వలె ఉండాలని, ఏ విషయంలో మనము ఆరాటపడుతూ ఉన్నామో, ఏ విషయంలో మనము ప్రార్థనలో పోరాడుతూ ఉన్నామో, ఒకవేళ దేవుని చిత్తం కాని ఎడలేదు మన జీవితంలో నెరవేర్చబడదు. దేవుని చిత్తం కొరకు మీరు చింతలేని వారై సంతోషంతో దేవుని స్తుతించుచు దేవుని చిత్తం కొరకు కనిపెట్టి, దేవుడు మన జీవితంలో మన విశ్వాసం బట్టి కార్యసిద్ధి కలుగు చేయు ఆ వాగ్దానములు జ్ఞాపకం చేసుకుంటానికి మనము స్వస్థ బుద్ధి గలవారమై, అంటే ఆత్మీయ స్వస్థత పొంది నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని, మన ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించి దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకొని జీవించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనంలో, ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా ఆపేక్షించిన లేఖనం చెప్పినది వ్యర్థమని అనుకుంటున్నారు కాదు, కానీ ఆయన ఎక్కువ కృపను ఇచ్చును. అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకున్నది. ద్విమనస్కులారా, అనగా దేవుని ఆరాధిస్తూనే ఈ లోకంతో జీవించేవారు ద్విమనస్కులు, 2 పడవల మీద కాలు వేసేవారు. మీ హృదయంలో పరిశుద్ధపరచుకున్నది. వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి, మీ నవ్వు దుఃఖములకు మీ ఆనందమును చింతములకు మార్చుకున్నది. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. 5వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకొనుడి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకనగా ఆయన రక్షించుటకు నశింపచేయుటకు శక్తిమంతుడుగా ఉన్నాడు. మన హృదయంలో మనం సిద్ధపరచు. మన ద్విమనస్కులారా, మీ చేతులు శుభ్రం పరచుకోండి, అనగా దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యతను మనం కలిగి ఉండాలి అని. కీర్తన గ్రంథము 24వ అధ్యాయంలో, నీ పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వాడెవడు అని భక్తుడు 24వ అధ్యాయములో ఇలాగ దేవుని వాక్యంలో ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. 3వ వచనంలో, యెహోవా పర్వతంలోకి ఎక్కదగిన వాడెవడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకి, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయము కలిగి ఉండేవాడు వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందాడు. కాబట్టి యాకోబు దేవుని సన్నిధిలో నిలిచేవారు అట్టివారే అంటున్నాడు. అందుకే మీ చేతులను శుభ్రపరచుకుని ద్విమనస్కులారా అంటూ, ఎప్పుడైతే మనం అలాగూ కపటముగా ప్రమాణం చేయక, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయం కలవారు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాం. ఆయన మీద మనం భారం మోపినప్పుడు, ఆయన మీ చింతాయావత్తు ఆయన మీద మోపినప్పుడు, నిబ్బరమైన మనసు గలవారే మోపాలి. స్వస్థ బుద్ధి గలవారు. నిబ్బరమైన మనసు దేనికంటే మన యథార్థతను బట్టి దేవుని అడిగే ధైర్యము మనకు కలుగుతుంది. ఎప్పుడు మనం స్వస్థ బుద్ధి కలిగి నూతన ఆత్మను పొందుకొని, మన ఆత్మీయ స్వస్థతను పొందుకొని, ఆత్మానుసారంగా జీవిస్తూ శరీర సంబంధమైన వాటి మీద ఆపేక్ష కలిగి ఉండకుండా, పరలోక సంబంధమైన భూలోక సంబంధమైన వాటిని కాకుండా పరలోక సంబంధం మీద ఆపేక్ష కలిగిన వారమై మనం ఉండినప్పుడు, మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పును ఎక్కువగా కోరినప్పుడు, ప్రభువు మెప్పును కోరుకొని ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది. అలాగూ మనం ఎవడైనా ఒట్టివాడై ఉండి అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి మనం మోసపరుచుకోకుండా, మనం శుద్ధ హృదయం కలిగి వ్యర్థమైన దాని మీద మనసు ఉంచకుండా, ఈ లోక నటన
గతించుతూ ఉన్నది. కాబట్టి ఈ లోకంతో స్నేహము, దేవునితో వైరమని మనం ఎరిగి మన చింతా యావత్ ఈ లోకంలో మనకు కలిగి ఉన్న సమస్తమైన బాధలు, వేదనలు, శోధనలను బట్టి అపవాది క్రియలు లయపరచబడటానికి యేసుక్రీస్తు మీద మీ భారం మోపి, అనగా విశ్వాసమునకు కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడని యేసయ్య వైపు మనం చూస్తూ ఆయన్ని ఆశ్రయించి ఆయన నామములో ఒప్పుకున్నప్పుడు, అందుకే దావీదు భక్తుడు కీర్తన గ్రంథములో ఇలాగూ దేవుని వాక్యంలో నా నిర్దోషమైన చేతులను బట్టి నాకు ప్రతిఫలం దేవుడు అనుగ్రహించాడని కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనము, దోషక్రియలు నేను చేయకుండాకుంటుని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని, కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండి చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చను. ఎవరి క్రియల ప్రతిఫలం చొప్పున వారికి ప్రతిఫలం. దేవుని ఆశ్రయించిన కాలం మనం దేవుని ఆశ్రయంగా చేసుకొని మన చింత యావత్తు ఆయన మీద వేయాలని దేవుని వాక్యంలో సెలవుస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, జీవపు దంభము, ఇవన్నీ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు దంభము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోను కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవించునని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆయనతో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండి మనము నీతి విరోధాలు, తప్పుబోధనలు తొలగింపబడకుండా తన దేవుడు తన క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మిమ్మల్ని శ్రమపరిచిన తర్వాత మీ చింతాయవత ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి గలవారే, స్వస్థ బుద్ధి గలవారే ఉండినప్పుడు ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండి ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించేవారుగా ఉండినప్పుడు దేవుడు మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడని దేవుని వాక్యం సెలవు. కాబట్టి మనము ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించి ఆరాధించి దేవుని నామాన్ని ఘనపరచాలని మనము దేవుని 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో, కాబట్టి ఎవడు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరు, కాబట్టి ఎవడు లోకంతో స్నేహం చేయగూరునో వాడు దేవునికి శత్రువు అగును. కాబట్టి మనం అలాగ మనం విమర్శించుకొని దేవుని పరలోక సంబంధం విషయం మీద మనం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మన ఆలోచనలు మన తలుపు పైనున్న వాటి మీద మనం ఆసక్తి కలిగి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన వరములు మనం పొందుకోవడానికి ఆసక్తి కలిగిన వారము, ప్రార్థించే వారముగా ఉండి దేవునికి సిరికి దాసులుగా ఉండలేదు. ఇద్దరు దాసులు ఒక యజమానికి దాసులుగా ఉండలేదు. కాబట్టి ఇద్దరు యజమానులకు ఒక దాసుడుగా ఉండలేడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన మన వైపు తిరిగి మన యందు ఆనందించి మనకు మేలు చేయటం ఆయన మన యందు ఆనందించి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య ధ్యానము మీ జీవితంలో ఆత్మచే నడిపింపబడి అలాగే దేవుని కార్యము మీ జీవితంలో నిర్వహింపబడును గాక. ఆమె ప్రార్థన చేసుకున్న పరిశుద్ధులను మహోన్నతులైన తండ్రి మీకు స్తోత్రం. అవును తండ్రి, లోకమునట్టును గతించుచున్నది. మేము లోకముతో స్నేహించుచున్న మీతో మీ యందు భయభక్తులు గల వారమై ఉంటే ప్రభు అలాగ ఉండకుండా ప్రతినిత్యం పరిపూర్ణమైన విశ్వాసంతో, పూర్ణాత్మతో, పూర్ణబలంతో, పూర్ణశక్తితో మీ నామమును ఆశ్రయించి జీవించి మా చింత యావత్తు మీ మీద మోపి నిబ్బరమైన మనసు బుద్ధి గలవారని, స్వస్థ బుద్ధి గలవారని ప్రభు, ఆత్మ ఎందుకు కడగబడి పరిశుద్ధపరచబడిన వారు, శరీరంలో ఆత్మకల్ని కల్మషం ఉండి మమ్మల్ని పవిత్రులుగా చేసుకొని మమ్మల్ని పరీక్షించుకొని మా ప్రభు మా మనస్సాక్షిని గద్దించుకొని విమర్శించుకొని మీ ఎదురు నిలవబడుకుల శక్తి గలవారు మీకు సహాయంగా ఇచ్చేది విడుదల వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుకొని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, అన్యోన్య సహవాసం ఆయన మీకు మీ కుటుంబములకు సమాధానము, సంతోషం, ఆనందము కలుగజేసి మిమ్మల్ని దీవించును గాక. ఆమె దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఆమె